హాయ్ ఫ్రెండ్స్, ప్లెయిన్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేయాలని చూపిస్తున్నానండి. ముందుగా స్క్వేర్ నెక్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలని చూపిస్తున్నానండి. మనకి స్క్వేర్కి ఎప్పుడు కూడా మనకి స్ట్రైట్ తీసుకోవాలి. ముక్కలు స్ట్రైట్గా తీసుకొని ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి చిన్నగా. ఇప్పుడు మెడభాగం దగ్గర నుంచి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ కిందకు వచ్చేసరికి ఈ మెడ ముక్కని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడభాగం వెనక్కి తిరగడం కోసం మనం ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి. అక్కడక్కడ ఈ కార్నర్లో ముందుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ భాగాన్ని మనం చిన్న భాగాన్ని ఈ విధంగా మెడ ముక్కని ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది ఫోల్డ్ చేసుకొని మనం చేతి వర్క్ చేసుకోవాలి. హెమ్మింగ్ వర్క్ని ఈ విధంగా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని తీసుకోవాలి. ఇప్పుడు డాట్స్ కోసం ఇప్పుడు డాట్స్ మార్కింగ్ దగ్గర నుంచి మనం మధ్యకి ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి సన్నగా ఉండే వాళ్ళకి షేప్ కట్ ఫ్రంట్ పార్ట్ షేప్ కరెక్ట్గా ఉండడం కోసం మనం 4th డాట్ వేసుకోవచ్చు. లాగా ఉండే వాళ్ళు అయితే అవసరం లేదు కాబట్టి సన్నగా ఉండే వాళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టి స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా మనకి పెద్దగా ఉండేది అంటే 3.5 ఇంచెస్ ఉండే భాగాన్ని మనం ఫ్రంట్ తీసుకోవాలి. ఓపెన్ సైడ్ వేరే కలర్ అయినట్లయితే మనం పైన అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మనం షేప్ పట్టిని పైన పెట్టుకుని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం కింద డాట్ని ఎప్పుడు కూడా కోన్ షేప్లో మడత పెట్టుకోవాలి.
ఈ విధంగా మనం షేప్ పట్టిని 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేసుకోవాలి లాస్ట్లో. ఇప్పుడు ఓపెన్ సైడ్ ముక్కను వేసుకోవాలి. మనకి ఇప్పుడు తాళ్ళు భాగం కాబట్టి పైనుంచి వేసుకోవాలి. ఓపెన్ సైడ్ పైనుంచి కింద ఫోల్డింగ్కి ఈ విధంగా కొంచెం ఉంచుకొని ఉన్న మిగతా భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మన స్టిచ్చింగ్ వర్క్ కూడా మనం కొంచెం ఈ విధంగా మడత పెట్టుకొని తాళ్ళు భాగానికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మన తాళ్ళు భాగానికి మధ్యలో తాడు వేస్తాం కాబట్టి ఆ తాడు వేసే దగ్గర నుంచి మనం మధ్యలో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ భాగాన్ని వేసుకోవాలి. ఇప్పుడు మెడ భాగానికి ఇప్పుడు కూడా మనం క్రాస్గా తీసుకోవాలి. ఎందుకంటే వెనక భాగానికి వేస్తాం కాబట్టి మనం ఫ్రంట్ పార్ట్కి మెడ భాగానికి కుట్టుకోవాలి. ఒక సైడ్ ఈ విధంగా కుట్టుకోవాలి సన్నగా. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి వేసుకోవాలి మనం మెడ భాగానికి. మనం ఈ రౌండ్ తిరిగే దగ్గర ఒక మడత పెట్టుకోవాలి. ఈ విధంగా రౌండ్ తిరగడం కోసం. మనం ఓపెన్ సైడ్ కొంచెం గ్యాప్ ఉంచుకొని మనం కట్ చేసుకోవాలి. ఇది లోపల ఫోల్డ్ చేసుకొని మనం హెమ్మింగ్ చేసుకోవడం కోసం. ఇప్పుడు మెడ వెనక్కి తిరగడం కోసం కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న ముక్కని మనం ఈ విధంగా పైకి పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వెనక భాగానికి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ భాగానికి హెమ్మింగ్ వర్క్ చేసేదాన్ని లోపల ఫోల్డ్ చేసుకొని ఈ పైన మెడ భాగం కూడా మనం అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా షోల్డర్ దగ్గర అటాచ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా 2-3 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వెనక భాగానికి డాట్స్ బెల్ట్ భాగం కోసం మనం ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్ట్ భాగాన్ని పైకి పెట్టుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి వార్ నుంచి. ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి. ఈ వెనక భాగానికి ఫోల్డ్ చేసుకొని మనకి బెల్ట్ భాగాన్ని ఇది డాట్స్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి స్టిచ్చింగ్. రెండు వైపులో కూడా ఇదే విధంగా వేసుకోవాలి. మనం చేతుల్ని జాయింట్ చేసుకోవాలి. ముందుగా మనకి ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి.
సన్నగా తీసుకోవాలి అంచు కుట్టుకోవడానికి. ఈ విధంగా మనకి చేతి వర్క్ చేయని అవసరం లేదనుకున్నట్లయితే మనకి ఈ విధంగా పైకి పెట్టుకొని మామూలుగా కుట్టు వేసుకోవచ్చు. ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర నుంచి చేతిని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మధ్యలో కటింగ్ పెట్టిన దగ్గర నుంచి షోల్డర్ మధ్యలోకి పెట్టుకోవాలి. ఈ విధంగా ఇక్కడ నుంచి మనకి ఎంతైతే వస్తుందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. మన హ్యాండ్స్ ఎప్పుడు కూడా 2 టైమ్స్ అటాచ్ చేసుకోవాలి, స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం కింద బెల్ట్ భాగం దగ్గర నుంచి ఈ విధంగా కరెక్ట్గా పట్టుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.